ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. ఈ సృష్టిలో మధ్యవర్తి లేకుండా ఏ పని జరిగేటందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. అన్ని పనులు జరిగేటందుకు ఇంచుమించు చాలా పనులు జరిగేటందుకైనా కానీ మధ్యవర్తి అనేది చాలా అవసరం అండి. సపోజ్ ఎగ్జాంపుల్, మనము ఆక్సిజన్ లోపలికి తీసుకోవాలన్నా ముక్కు అవసరం అండి. మనకి ఆక్సిజన్కి మధ్యలో ముక్కు అనేది మధ్యవర్తి అండి. అదేవిధంగా శబ్దం ఏదన్నా వినాలంటే కూడాను చెవులు మధ్యవర్తి, ఏదన్నా చూడాలనుకుంటే కళ్ళు మధ్యవర్తి, ఏదన్నా తినాలంటే ఆహారానికి నోటికి మధ్యలో చెయ్యి మధ్యవర్తి అండి. అదేవిధంగా గవర్నమెంట్ నడపాలంటే కూడాను ప్రజలకి గవర్నమెంట్కి మధ్యలో మినిస్టర్లు కానివ్వండి, సీఎం కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగతా రాజకీయ నాయకులందరూ కూడాను మధ్యవర్తులు అంటే. అదేవిధంగా భగవంతుడికి భక్తులకి పూజారి అనే వ్యక్తి మధ్యవర్తి. అదేవిధంగా జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యలో గురువు అనే వ్యక్తి మధ్యవర్తి అంటే. ప్రతి ఒక్కరూ కూడాను జ్ఞానం వైపు నడవాలండి. ఎవరైతే జ్ఞానం వైపు నడుస్తారో వాళ్ళు వీలైనంత వరకు చెడు పనులు చేయకుండా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో, కళ్ళు మూసుకుపోయి ఉంటాయో, అహంకారంతో ఉంటారో వాళ్ళు మాత్రమే చెడ్డ పనులు చేసి జనాలను కానివ్వండి, ప్రకృతిని కానివ్వండి ఇబ్బంది పెట్టేటందుకు అవకాశాలు ఉంటాయి. 99.9% జనాలందరూ కూడాను మాయలో బతుకుతూ ఉన్నారండి. అహంకారంతో బతుకుతూ ఉన్నారు. నాకు అన్ని తెలుసు అని చెప్తారు. ఏమి తెలుసాయి అని అడిగితే కొన్ని విషయాలు చెప్తారండి. బుక్లో చదివింది కానీ ఇంకొకటి కానీ. నిజంగా మేము ఆచరిస్తున్నామా అని కానీ ఒకసారి ఆలోచిస్తే వాళ్ళ అంతరాత్మకు మాత్రమే అది తెలుస్తుందండి. పైకి చెప్పొచ్చు. లోపల విషయాలన్నీ కూడా వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. అలా కాకుండా నిజ లైఫ్లో రియల్ లైఫ్లో బతికేటందుకు ప్రయత్నించాలండి. సో దానికని మీ లైఫ్లో మీరు కూడాను మంచి మార్గంలో నడవాలి అని అనుకుంటే మీకు సద్గురువు అనే వ్యక్తి, మంచి గురువు అనే వ్యక్తి ఖచ్చితంగా అవసరం అండి. అలాంటి మంచి గురువుని మీరు కూడా ఆశ్రయించి మంచి మార్గంలో నడవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.